అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు బీసీ కార్పొరేషన్లో కుల వృత్తుల వారిని అందరినీ పిలిపించి పనిముట్ల పైన సమావేశం ఏర్పాటు చేశారు. ఒక యూనిట్ కాస్ట్ 10,000 నుంచి 30,000 వరకు పెట్టారు. 10,000, 20,000, 30,000 వీటిని యూనిట్లు అంటారా? దీంట్లతో బీసీలను మరింత వెనకబడిపోయేదానికి ఆస్కారం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రిజర్వేషన్ పెంచకుండా, విద్యలో రిజర్వేషన్ పెంచకుండా, ఉపాధిలో రిజర్వేషన్ పెంచకుండా, కుల గణన చెయ్యకుండా కేవలం పనిముట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం గతంలో కూడా ఇలాగే చేశారు. నాణ్యత లేని పనిముట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా సబ్సిడీ లోన్లు ఇంతవరకు సమాచారమే లేదు. నిజమైన బీసీలు ఆంధ్రప్రదేశ్లో లేరా? మరి బీసీలకు బ్యాంకులకు అటాచ్ చేసి జిల్లా వ్యాప్తంగా 30 నుంచి 60 మందిని సెలెక్ట్ చేశారు అని అధికారే చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళు అప్లై చేసిన వాళ్ళందరూ బీసీలు కాదా? వాళ్ళు అర్హులు కాదా అని మేము అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంతేకాదు, కులగణన చేయకుండా, బీసీలకు రిజర్వేషన్ పెంచకుండా, మేమెంతో మాకంతా అనే రిజర్వేషన్ను తుంగలో తొక్కి బీసీలు వేరే సబ్జెక్ట్ పైన మాట్లాడకుండా, బీసీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పనిముట్లు ఇచ్చే చేతులు దులుపుకుంటున్నారు. మరి బీసీలు అంటే అణగారి వర్గాలే, వాళ్ళు పనులు చేసుకుంటూ బ్రతకాల్సిందేనా అని మీరు ఎత్తి చూపిస్తున్నారు. 10,000, 20,000 ఇచ్చేసి చేతులు దులుపుకొని మళ్ళీ ఎలక్షన్ రోజు ఎన్నికల సమయంలో బీసీలను ప్రసన్నం చేసుకునే దానికోసం మీకు మేము పనిముట్లు ఇచ్చాం, మీరు రజకులు బట్టలే ఉతకాలి, నాయి బ్రాహ్మణులు షేవింగ్ కటింగే చేయాలి, కుమ్మరి కుండలు చేయాలి, మేదర బుట్టలు అల్లాలి, వాల్మీకులు, బోయ, ముత్రాస్, వడ్డెర మీరు రాళ్ళు కొట్టాలి, మిగతా వాళ్ళు తాపి పని చేయాలి అని మీరు ప్రభుత్వం గుర్తించి మరీ పనిముట్లు ఇస్తున్నారు. మాకు ఇది కాదు కావాల్సింది, విద్యలో రిజర్వేషన్ కావాలి, ఉపాధిలో రిజర్వేషన్ కావాలి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలి, ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో రిజర్వేషన్ కావాలి. మా జనాభా దామాష ప్రకారం సీట్లు కేటాయించండి. మీరు విధులించే చిల్లరి మెతుకులు మాకు అవసరం లేదు. మా జనాభా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్ కేటాయించి బీసీలను ప్రసన్నం చేసుకోండి. అంతేగాని బీసీలను చిన్న చూపు చూస్తే ఏ ప్రభుత్వానికైనా జాగ్రత్త.